ఒకవేళ ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చారనుకోండి సార్, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది అంగస్తంభన సమస్య పోవాలంటే? సో డయాబెటిక్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనము షాక్ వేవ్ థెరపీ డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి అన్ని పరీక్షలు చేస్తాము, ఇది ప్యూర్లీ దీనివల్లే వచ్చింది ఇంకా వేరే ఇబ్బందులు లేదు అంటే మనం షాక్ వేవ్ థెరపీ అంటాం. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది ఏంటంటే అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ని అప్లై చేస్తామండి. సో ఈ అంగానికి మసాజింగ్ టెక్నిక్ ఎందుకు చేయాలి అంటే అంగంలోని కణజాలాన్ని రిపేర్ చేసేదానికి. సో ఇది రిపేర్ అయ్యి కొత్త రక్తనాళాలు ఏర్పరుస్తుంది. ఈ కొత్త రక్తనాళాలు మనకు ఆటోమేటిక్గా బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేస్తాయి. సో అప్పుడు మనం ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ అంటే పూర్తిగా మాకు సమస్య వచ్చిన తర్వాత కాకుండా ముందు నుంచే ఈ డయాబెటిక్ అనేది మాకు డయాగ్నోస్ అయింది సార్, సో కానీ రేపు అనే రోజు మాకు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మేము ఇట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అనే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? సో అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకముందే షాక్ వేవ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బేసిక్గా మ్యారేజ్ ఏం లేదు సార్, ఎందుకు అడుగుతా ఉన్నా అంటే వయాగ్రా ముందే వాడికి పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నీ ఉంటుంది, కానీ ఇది వేసుకుంటే ఇంకా ఎక్కువసేపు చేస్తారేమో అని చెప్పి వేసుకుంటా ఉంటారు కదా, అట్లా ఇది కూడా ఏమన్నా ముందుగానే